Question number 26. 4/5 plus 1/2 bracket of 3/4 minus curling bracket 1/4 minus 2 4/5 minus 3/5 bracket close question mark. Okay, listen carefully. ఫస్ట్ వినండి, తర్వాత రాసుకుందరు. ఓకే, ఫస్ట్ మనము స్మాల్ బ్రాకెట్ లో ఉన్నది చేయాలి. స్మాల్ బ్రాకెట్ లో ఏముంది? 4/5 మైనస్ 3/5 అంటే అవి లైక్ ఫ్రాక్షన్స్ కదా, అంటే ఎల్సిఎం 5 అవుతుంది. న్యూమరేటర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 మైనస్ 3 అంటే ఏమొస్తుంది? 4 మైనస్ 3 అంటే 1/5. ఓకే, 4/5 ప్లస్ 1/2 3/4 మైనస్ 1/4 మైనస్ 2 బ్రాకెట్ అంటే ఇంటూ అని. ఇక్కడ మనకి 4 మైనస్ 3/5 అంటే 1/5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంటూ చేసిన తర్వాతనే సబ్ట్రాక్షన్ చేయాలి. 2 1s are 2/5 1/4 మైనస్ 2/5 అవుతుంది. 4/5 ప్లస్ 1/2 ఇంటూ 3/4 మైనస్ 1/4 మైనస్ 2/5. నేను దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయకుండా ఈ మైనస్ లోపల పంపించి బ్రాకెట్ రిమూవ్ చేస్తాం. 4/5 ప్లస్ 1/2 ఇంటూ 3/4 మైనస్ ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/5. ఈ బ్రాకెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 3/4 మైనస్ 1/4 అంటే 2/4 వస్తుందా? ఇక్కడ 4/5 ప్లస్ 1/2 ఇంటూ 3 మైనస్ 1/4 అంటే 2/4 ప్లస్ 2/5. 2/4 కి 2/5 కి ఎల్సిఎం 4 కి 5 కి ఎల్సిఎం ఏమైతుంది? 20 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 5 2s are 10 4 2s are 8 10 plus 8 bracket close 1/2 plus 4/5 మిగతాది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఇక్కడ 18/20 ఇక్కడ 1/2 సో 4/5 ప్లస్ 1/2 ఇంటూ 18/20. సో ఇక్కడ మన క్యాన్సిలేషన్ చూద్దాం. ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి 2 1s 2 9s. ఇక్కడ ప్లస్ కాదు కదా, ఇంటూ కాదు కదా ఉండేది, ప్లస్ కదా. సో ఓకే 4/5 ప్లస్ 9/20. సో 5 కి 20 కి ఎల్సిఎం ఏమవుతుంది? 20నే అవుతుంది. సో 20 రావడానికి ఇంటూ 4 ఇంటూ 4 4 4s are 16 ప్లస్ 9/20 దట్ ఈస్ 25/20. 5 5s 5 4s అంటే మనకి 5/4 వచ్చింది. 5/4 అంటే న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్, సో ఇట్ ఈస్ ఇంప్రాపర్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో 4 1s are 4 with a remainder 1/4. 1/4 is the answer. మనకున్న ఆప్షన్స్ లో 1/4 ఆప్షన్ సి ఉంది. ఓకే, నెక్స్ట్ 27 క్వశ్చన్. Question number 27. 1 2/3. Listen. 1 2/3 plus 3 1/5 of 1 7/8 divided by 1/3 plus 2/5. ఇక్కడ చూడండి 1 2/3 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. దీన్ని ఇంప్రాపర్ లేక మార్చాలి. ఇంప్రాపర్ లేక మార్చాలంటే ఏం చేయాలి? 3 1s are 3 ప్లస్
2. 5 by 3 plus 5 3s are 15 plus 1 16 by 5. హాఫ్ ఉంటే ఇంటూ అది చేయాలి. సో 8 1s are 8 plus 7 15 by 8 డివైడెడ్ బై. ఇక్కడ డివైడెడ్ బై అన్నా ముందు ఇది హాఫ్ ఉంది కాబట్టి దీనికి బ్రాకెట్ వేసుకుందాం. అంటే ఇది చేసిన తర్వాతనే అది చేయాలి. 1 by 3 plus 2 by 5. ఓకే, ఈ బ్రాకెట్ లో మనకి క్యాన్సిలేషన్ అయ్యేటి ఉన్నాయి. 8 1s 8 2s 5 1s 5 3s. సో 5 by 3 plus 2 3s 6. డినామినేటర్ లో ఏమి లేదంటే 1 ఉంది. సో ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నది మనం క్యాలిక్యులేషన్ చేస్తే 6 వచ్చింది. ఇప్పుడు డివైడెడ్ బై 1 by 3 ఉంది. దాన్ని డివైడెడ్ బై ఇంటూగా రాస్తే 1 by 3 ఏమైతుంది? రెసిప్రోకల్ అంటే 3 by 1. 3 by 1 రాయాల్సిన అవసరం లేదు, 3 రాసినా సరిపోతుంది. అంటే అప్పుడు 5 by 3 6 3s 18 plus 2 by 5. అంటే దీన్ని ఇలా రాసుకుంటాను నేను, 18 plus 5 by 3 plus 2 by 5. ఈ 18 ముందరికి రాసుకున్నాను. ఈ రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేద్దాం. సో 5 కి 3 కి ఎల్సిఎం ఏమైతుంది? 15. సో క్రాస్ మల్టిప్లికేషన్ 5 5s are 25 3 2s are 6. దట్ ఈస్ 18 31 by 50. 15 తో మళ్ళీ 2 times పోతుంది కాబట్టి 18 plus 15 2s are 30 1 by 15. దట్ ఈస్ 21 by 15. ఆన్సర్ ఉందా? None of these answer. The option D answer. Question number 28, Nana. 6 1 by 7 minus bracket of 3 3 by 10 divided by 2 4 by 5 minus 7 by 10. సో ఫస్ట్ ఇంటర్నల్ గా ఉన్న బ్రాకెట్ ని రిమూవ్ చేయాలి. ఇక్కడేమో ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. 5 2s are 10 plus 4 14 by 5 అవుతుంది, అవునా? సో నేను ఇక్కడ కింద అదే రాస్తున్నాను. ఇక్కడ వీటిని కూడా కన్వర్ట్ చేస్తున్నాను. 6 7s are 42 plus 1 43 by 7 minus 10 3s are 30 plus 3 33 by 10 divided by bracket లో 5 2s are 10 plus 4 14 by 5 minus 7 by 10. ఓకే, ఇక్కడ 5 కి 10 కి ఈ ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ గాని అడిషన్ గాని మనం ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ చేయాలి. కాబట్టి 5 కి 10 కి ఎల్సిఎం ఏమైతుంది? 10 అవుతుంది. సో 10 కావడానికి ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 2 అంటే 5 2s are 10 ఆల్రెడీ రాసాము. 14 2s are 28 minus 7 43 by 7 minus 33 by 10 divided by, అంతేనా? ఇప్పుడు చూడండి, 43 by 7 minus 33 by 10. ఇక్కడ 28 minus 7 అంటే 21. సో డివైడెడ్ బై 21 by 10. సో డివిజన్ ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేయొచ్చు? ఇంటూగా రాసి తర్వాత ఉన్న ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ రాస్తాం. అంటే 10 by 21. అంటే డివైడెడ్ బై అనేది ఎప్పుడైతే ఇంటూగా రాసినామో వెనకమ్మడి ఏం చేయాలి? నెక్స్ట్ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ రాయాలి. న్యూమరేటర్ డినామినేటర్ రివర్స్. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. తర్వాత 3 11s 3 7s. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అయిపోయి 11 by 7 ఉంది. సో ఇప్పుడు బ్రాకెట్ ని రిమూవ్ చేస్తున్నాను. 43 by 7 minus 11 by 7. 43 minus 11 that is 32.
7. సో 7th ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 7 4s are 28. 28 పోతే మనకి ఏం మిగులుతుంది? 4/7. ఆన్సర్ ఈస్ 4/7. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ 29. Simplify 0.8 plus 2.1 divided by 0.7 into 0.4. Okay. ఇక్కడ 0.8 plus 2.1 by 0.7 into 0.4 is equal to question mark. మనం అది కనుక్కుంటున్నాం. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. అప్పుడు డిజిట్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. అప్పుడు ఏమైతుంది? 21/7. 7 1s 7 3s, అంతే కదా. 0.8 ప్లస్ 3 into 0.4 ఇంటూ చేసిన తర్వాత ప్లస్ చేయాలి. కాబట్టి ఇక్కడ యాడ్ చేయకుండా ముందు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 3 4s are 12, అంటే 3 0 0 plus 1 1 1.2. సో 1.2 కి 0.8 యాడ్ చేస్తే 2 plus 8 10, 1 plus 1 2, అంటే ఆన్సర్ ఈస్ 2. 2 అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏలో ఉంది. ఓకేనా? 30 7.5 plus 3.5 divided by 0.5 into 0.3 plus 0.6 into 0.4. సో ఇక్కడ 7.5 plus 3.5 by 0.5 into 0.3 plus 0.6 into 0.4. బాగా జాగ్రత్తగా వినండి. 3.5 by 0.5 అంటే మనకి పాయింట్ తర్వాత ఇక్కడ సింగిల్ డిజిట్, ఇక్కడ సింగిల్ డిజిటే కాబట్టి ఎలిమినేట్ చేస్తే మనకి డెసిమల్ మాయమైపోతుంది. 5 1s 5 7s. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది, ఇంటూలు ఉన్నాయి. సో ఇంటూ చేసిన తర్వాతనే అడిషన్ చేయాలి. కాబట్టి 7.5 యాజ్ ఇట్ ఈస్ రాస్తాము. ఇక్కడ 7 3s are 21. ఇప్పుడు ఒక డిజిట్ తర్వాత పాయింట్ అంటే 2.1. 6 4s are 24. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ కూడా ఒక డిజిట్ ఉంది. అంటే మల్టిప్లికేషన్ లో ఇప్పుడు 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. 1 2 డిజిట్స్ తర్వాత పెడితే 0.24. మనం ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడంతా ఒక డిజిటే ఉంది. రెండో డిజిట్ బదులు 0 పెట్టుకోండి. అప్పుడు 4 plus 0 plus 0 అంటే 4, 2 plus 1 3, 3 plus 5 8 పాయింట్, ఇంకా ఇక్కడ ఏం లేదు. 2 plus 7 9. సో ఆన్సర్ ఈస్ 9.84. 9.84 అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 31. 9.6 divided by 0.4 of 3 plus 0.7 into 0.4 minus 0.3 equal to question mark. ఓకే, ఇక్కడ మనకి బాడ్మాస్ ప్రకారం హాఫ్ తర్వాతనే డివిజన్ చేయాలా, ముందు హాఫ్ చేయాలా. హాఫ్ అంటే ఇంటూనే కదా. 4 3s are 12. కాకపోతే ఒక డిజిట్ తర్వాత పాయింట్ అంటే 9.6 డివైడెడ్ బై 1.2, అంతే కదా. ఇక్కడ పాయింట్ ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 4 3s are 12 ప్లస్ 7 4s are 28 అంటే 0.28 మైనస్ 0.3. ఇక్కడ 9.6 by 12 1.2 అంటే 96/12 కదా. ప్లస్ 0.28 మైనస్ 0.3.
ఇక్కడ ఏమి లేదంటే 2 zeros 12 8s చూడండి 0.28 0.30 30 అంటే 30లో 28 పోతే మనకి 2 కదా అంటే 8 మైనస్ 0.02 దట్ ఈస్ 7 పాయింట్ ఇక్కడ 8 లోంచి 8.00 లోంచి దీన్ని తీసేయాలి 10 minus 2 8 తర్వాత 9 7.98 is the answer option B. Next 32 2 divided by 2 plus 2 divided by 2 plus 2 divided by 4. Okay, 2 divided by 2 plus 2 divided by 2 plus 2 divided by ఇక్కడ కదా మనం చేయాల్సింది ఇక్కడ ఏముంది 2/4 ఫస్ట్ డివిజన్ చేయాలి 2 plus 2/4 అంటే 2 1s 2 2s 2 1/2 2 1/2 అంటే ఏమైతుంది అది మనకి 5/2 అవుతుంది కదా 2 divided by 2 plus 2 divided by 2 plus 2 divided by 2 1/2 అంటే 5/2 అడిగి బ్రాకెట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు 2 divided by 2 plus 2 divided by 2 plus 2 ని divided by ని ఇంటూ గా రాసి 2/5 రాద్దాం that is 2 divided by 2 plus 2 divided by 2 2s are 4/5 so 2 plus 4/5 5 2s are 10 plus 4 14/5 అవుతుంది ఇక్కడ ఇది 2 4/5 అని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా 5 2s are 10 plus 4 14/5 సో ఏం రాయొచ్చు ఇక్కడ దీన్ని 2 divided by bracket 2 plus 2 divided by 2 5 2s are 10 plus 4 14/5 బ్రాకెట్ తీసేస్తున్నాను ఇప్పుడు 2 divided by 2 plus 2 divided by into గా రాస్తే it become 5/14 reciprocal సో ఇంటూ అన్నప్పుడు క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 2 1s 2 7s that is 5/7 2 divided by 2 plus 5/7 అంటే that is 2 5/7 అని మళ్ళీ 7 2s are 14 plus 5 19 2 divided by 19/7 దాన్ని మనం 2 into 7/19 రాయొచ్చా అప్పుడు 2 7s are 14/19 14/19 ఆప్షన్ డి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 33 3 1/4 divided by 1 1/4 minus 1/2 bracket of 2 1/2 minus 1/4 minus 1/6 under vinculum. సో మనం బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ వింకులం లో ఉన్నది చేయాలి ఇక్కడ 1/4 minus 1/6 ఉంది 4 కి 6 కి ఎల్సిఎం అంటే 4 తో 6 తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ మనకి ఏమొస్తుంది 6 2s are 12 అనేది 4 తో పోతుంది 6 తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఏమైతుంది 12 అవుతుంది ఇప్పుడు 12 రావాలంటే దీన్ని ఇంటూ 3 ఇక్కడ ఇంటూ 2 సో 3 1s are 3 minus 2 1s are 2 ఇప్పుడు వింకులం అనేది దీనికి ఉంది
2 1/2 అంటే 5/2 మైనస్ బ్రాకెట్ క్లోజ్ 4 3s are 12 plus 1 13/4 divided by 1 1/4 4 1s are 4 plus 1 5/4 minus 1/2. ఓకే, ఇప్పుడు వింకులంని రిమూవ్ చేద్దాం. 3 - 2 అంటే 1/12 కదా, ఇక్కడ ముందర మైనస్ ఉంది కాబట్టి -1/12 అవుతుంది. 13/4 డివైడెడ్ బై 5/4 minus 1/2 5/2 minus 1/12. ఇక్కడ ఈ బ్రాకెట్ లేదు కదా, ఈ రెండు బ్రాకెట్ లో ఉన్న చేయాలన్నప్పుడు 2కి 12కి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. కాబట్టి ఇంటూ 6 5 6 are 30 minus 1 13/4 divided by 5/4 minus 1/2 bracket of this. Okay, ఇప్పుడు 13/4 divided by 5/4 minus 1/2. ఎక్కడి నుంచి పైన ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం, ఏం చేయలేదు. ఎన్ని స్టెప్లైనా చేస్తున్నది కొంచెమే. 30 - 1 అంటే ఎంత, 29/12. బ్రాకెట్ అంటే ఇంటూ, వాల్యూ ఫైనల్ అయిపోయింది కాబట్టి బ్రాకెట్ రిమూవ్ చేసేసి ఇంటూ పెట్టాము. ఇప్పుడు ఒక బ్రాకెట్ వెళ్ళిపోయింది, ఇంకా 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఏమి కావు. అప్పుడు 29 1s are 29 2 12s 24 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 13/4 డివైడెడ్ బై 5/4 మైనస్ 29/12 2s are 24. సో ఇప్పుడు అగైన్ మనం ఏం చేయాలి, ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి. 4కి 24కి ఎల్సిఎం ఏమవుతుంది, 24 అవుతుంది. సో 13/4 divided by 4కి 24కి ఎల్సిఎం 24 రావాలంటే ఇంటూ 6 ఇంటూ 6, దట్ ఈస్ 5 6 are 30 minus 29 30 minus 29/24. ఇప్పుడు 13/4 డివైడెడ్ బై 1/24. కర్లింగ్ బ్రాకెట్ కూడా రిమూవ్ అయింది. ఇప్పుడు 13/4 డివైడెడ్ బై ఇంటూగా రాస్తే 1/24 ఏమైపోతుంది, 24/1. 4 1s 4 6 13 6 78 is the answer. Option C. Question number 34. 8 3/4 divided by 3 1/6 plus 5 1/3 minus 1 1/2 plus 1 3/4. So మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ లెక్క కన్వర్ట్ చేద్దాం. 4 8 are 32 plus 3 35/4 divided by 3 6 are 18 plus 1 19/6 plus 5 3s are 15 plus 1 16/3 minus 2 1s are 2 plus 1 3/2 plus 4 1s are 4 plus 3 7/4. So in step 1 మనం జస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నింటినీ ఇంప్రాపర్ లెక్క మార్చాం. ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నది ఇక్కడ 3/2 plus 7/4 అంటే అది మాత్రం చేద్దాం, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. డివైడెడ్ బై 19/6 ప్లస్ 16/3 మైనస్, ఇక్కడ ఏమి లేదు, పైన ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రాస్తాం, ఇక్కడ మాత్రమే క్యాలిక్యులేషన్. సో ఎల్సిఎం 4, సో ఇంటూ 2 ఇంటూ 2 3 2s are 6 plus 7
So 35 by 4 divided by 19 by 6 plus 16 by 3. ఇక్కడ 6 plus 7 13 by 4 minus 13 by 4. So 4 की 3 की LCM 12. 35 by 4 divided by 19 by 6 plus LCM 12 into 4 into 4 into 3 into 3. 16 4 is 64 minus 39. That is 35 by 4 divided by 19 by 6 plus 64 minus 39. 14 minus 9 5, 5 minus 3 2. So 35 by 4 divided by 6 की 12 की LCM 12 into 2 into 2. 19 2s are 38 plus 25. That equal to 35 divided by 4 divided by 38 plus 25. 30 plus 20 50, 8 plus 5 13. 63 by 12. సో డివైడెడ్ బై మనం ఇంటూగా రాసినప్పుడు రెసిప్రోకల్ తీసుకుంటాం కాబట్టి 12 by 63. 4 1s 4 3s 7 5s 7 9s. మళ్ళీ 3 కి 9 కి క్యాన్సిల్ 3 1s 3 3s. సో ఫైనల్ గా న్యూమరేటర్ లో 5 1s డినామినేటర్ 3 1s. 5 by 3. 5 by 3 ఇంప్రాపర్ కాబట్టి దీన్ని మిక్సర్ లేక్ కన్వర్ట్ చేయొచ్చు. 3 1s are 3. Remainder 2 by 3. 1 2 by 3 is the answer. That is option A. Sorry, 2.16 divided by 0.6 plus 0.36 of 0.06 equal to question mark. So 2.16 by 0.6 plus 0.36 హాఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చేయాలి కాబట్టి బ్రాకెట్ వేస్తున్నాను ఇంటూ 0.06 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 digit ఉంది, అంటే కింద 1 digit తక్కువ ఉంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా రాసుకుంటున్నాను, డెసిమల్ రిమూవ్ చేసి ఎక్కడ 0 తక్కువ ఉందో అక్కడ, ఎక్కడ డెసిమల్ తక్కువ ఉంటే అక్కడ ఒక 0 రాసుకున్నాను. అప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత దీని క్యాన్సిలేషన్ కాబట్టి ఇక్కడ 6 into 36. 6 6 36, 6 3 18, 3 21. అయితే పాయింట్ తర్వాత ఇక్కడ 2 digits, ఇక్కడ 2 digits. మల్టిప్లికేషన్ లో మొత్తం 4 digits తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3. సో 0.0216. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఇక్కడ 6 3 18, 6 6 36. 36 by 10. 36 by 10 అంటే 3.6 plus 0.0216. ఇక్కడ 3 places లో ఏమి లేవని కాబట్టి 216 ఉంటుంది. ఇక్కడ 0 plus 6 6, 3 plus 0 3. ఆన్సర్ ఇస్ 3.6216. ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ 36 క్వశ్చన్. 36 క్వశ్చన్ ఏం చెప్తుంది ఇక్కడ, 7 1 by 2 minus 2 1 by 4 divided by 1 1 by 4 minus 1 by 2 bracket of 3 by 2 minus 1 by 3 minus 1 by 6. Okay. 7 2s are 14 plus 1, 15 by 2 minus 4 2s are 8 plus 1, 9 by 4 divided by 4 1s are 4 plus 1, 5 by 4 minus 1 by 2
ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నది 2 3 6 డినామినేటర్స్. ఎల్సిఎం ఏమైతుంది 6 ఇంటూ 3 ఇంటూ 3 6 రావాలంటే ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 3s are 9 minus 2 minus 1 బ్రాకెట్ క్లోజ్. సో 9 minus 2 minus 1 అంటే రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకుంటే -3. 9 minus 3 అంటే 6/6. సో 15/2 minus 9/4 divided by 5/4 minus 1/2 ఇక్కడ ఇంటూ 6/6. 6/6 క్యాన్సిల్ అయిపోతే 1. సో 15/2 minus 9/4 divided by 5/4 minus 1/2. So 15/2 minus 9/4 divided by LCM 4. 2 5s are 4 అన్నప్పుడు ఇక్కడ మనకి 5 ఉంటుంది. ఇక్కడ ఇంటూ 2 సో 5 minus 2. సో 15/2 minus 9/4 ఇక్కడ 5 minus 2 అంటే 3/4 divided by 3/4. దీన్ని ఏం రాయొచ్చు 15/2 minus 9/4 into 4/3 రాయొచ్చు. 4 4 క్యాన్సిల్, 3 1s 3 3s అంటే మనకి 15/2 minus 3. సో ఇప్పుడు 3 అంటే 3/1 LCM 2 into 2 into 2 15 minus 6/2. 15 minus 6 అంటే 9/2. 9/2 అంటే 4 1/2 or 4.5. ఆప్షన్ సి 4 1/2 ఆన్సర్. ఇది ఆప్షన్ సి. (37) 2 minus 1/3 plus 2/3 into 1 1/4 plus 3/7 of 2 5/8. ఫస్ట్ మనం చిన్న బ్రాకెట్లలో ఉన్న చేయాలి. 3 2s are 6 minus 1/3. ఇక్కడ ఏమీ లేదంటే 1 అని. ఇక్కడ 1 1/4 అంటే 5/4 ప్లస్ 2/3 ఇంటూ 5/4. సో ఇక్కడ 2కి 2కి 4కి క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s ప్లస్ 3/7 హాఫ్ అంటే బ్రాకెట్ ఇచ్చేసినాకనే ఇక్కడికి వెళ్ళాలి. 8 2 the 16 plus 5 21/8. Okay, 7 1s 7 3s. 6 minus 1 5/3 plus ఇక్కడ 5 1s are 5/3 2s are 6. ఇక్కడ 3 3s are 9/8. బ్రాకెట్స్ అన్ని రిమూవ్ అయినాయి. ఇప్పుడు 6కి 3కి 8కి ఎల్సిఎం ఏమైతుంది 24. 24 రావాలంటే ఇంటూ 8 ఇక్కడ ఇంటూ 4 ఇక్కడ ఇంటూ 3. 5 8s are 40 ప్లస్ 20 ప్లస్ 27. ఇందులో పెద్ద నెంబర్ తీసుకొని మనం ఆ టేబుల్ని చూసుకుంటే మనం ఎల్సిఎం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 60 ప్లస్ 27 అంటే 87/24. 24తో 24 3s are 3 4s are 12 3 2s are 6 1 7 72. 87లో 72 పోతే మనకి 15/24. మళ్ళీ 15 24 3తో డివైడ్ అవుతాయి. 3 5s 3 8s. ఆన్సర్ ఈస్ 3 5/8. 3 5/8 అంటే ఆప్షన్ డి. 4th ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 38.
0.05 plus 1.5 into 5 divided by 10 into 0.5. Listen. 0.05 ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 1.5 into 5 by 10 into 0.5. ఇక్కడ మనకి బై 10 ఉండడం వల్ల ఒక డెసిమల్ పెరుగుతుంది, అంతే కదా. సో ఇవన్నీ మల్టిప్లికేషన్. సో 15 5s are 75 లేదా 5 5s 25. 25 into 5 125. 25 12 37. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్, అంటే 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి. బై 10 ఉంది కాబట్టి ఇంకొక డిజిట్ పెరుగుతుంది. దట్ ఈస్ 0.05 plus 0.375. సో యాడ్ చేస్తే 5, 7 plus 5 12, 3 plus 1 4. Answer is 0.425. That is option B. (39) 1 divided by 1 by 2 plus 1 by 3 plus 1 by 6 divided by 3 by 4 minus 1 by 3. Okay. So 1 divided by 1 by 2 plus 1 by 3 plus 1 by 6 divided by bracket lo undani first cheyali kabatti LCM 12, cross multiplication 3 3s are 9, 4 1s are 4. Okay. 1 divided by 1 by 2 plus 1 by 3 plus 1 by 6. ఇక్కడ 9 minus 4 5 by 12 అవుతుంది. డివైడెడ్ బై ఇంటూ గా రాసినప్పుడు 5 by 12 ఏమవుతుంది, రెసిప్రోకల్ అయిపోయి 12 by 5. సో ఇక్కడ క్యాన్సిలేషన్ 6 1s 6 2s. ఇప్పుడు ఏం మిగిలింది మనకి, 1 divided by 1 by 2 plus 1 by 3 plus 2 by 5. సో ఈ చిన్న బ్రాకెట్ చూద్దాం. 1 divided by 2 3 5 కి ఎల్సిఎం ఏమవుతుంది, అన్ని కోప్రైమే కాబట్టి ప్రోడక్ట్ 2 3s are 6, 6 5s are 30. 30 రావాలంటే ఇక్కడ ఇంటూ 15, ఇక్కడ ఇంటూ 10, ఇక్కడ 30 రావాలంటే ఇంటూ 6. సో డినామినేటర్ ని ఎల్సిఎం కి ఈక్వల్ చేసుకోవడానికి ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తామో అదే నెంబర్ తో న్యూమరేటర్ ని కూడా మల్టిప్లై చేయాలి. సో 1 into 15 15 plus 10 into 1 10 plus 2 into 6 12. That is 1 divided by 15 ఒక 10 25 37 by 30. సో డివైడెడ్ బై ఇంటూ గా రాస్తే రెసిప్రోకల్ 30 by 37. సో ఆన్సర్ ఈస్ 30 by 37. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 40. A student was asked to multiply a fraction by 53, but he multiplies it by 35. If his answer is 17 less than the correct answer, then find the fraction. ఇక్కడ ఒక స్టూడెంట్ ని ఒక ఫ్రాక్షన్ ని 53 తో మల్టిప్లై చేయనైనా అంటే ఆయన సరిగా వినకుండా రివర్స్ లో అంటే 35 తో మల్టిప్లై చేశాడు. అప్పుడు ఆన్సర్ ఏమైంది, లెస్ వచ్చింది. ఎంత, 17 లెస్ వచ్చింది. అయితే ఆ ఫ్రాక్షన్ ఏంటి అన్నాడు. సో ఆ ఫ్రాక్షన్ మనకు తెలియదు కదా, ఆ ఫ్రాక్షన్ ని ఎక్స్ అనుకున్నాం. ఫ్రాక్షన్ ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ని
కరెక్ట్ గా దేంతో మల్టిప్లై చేయాలా 53తో చేయాలి, కానీ మనవాడు ఏం చేశాడు 35తో మల్టిప్లై చేశాడు. అప్పుడు ఈ ఆన్సర్ కన్నా ఈ ఆన్సర్ 17 తక్కువ వచ్చింది. అంటే ఈ రెండింటి దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మోర్ ఆర్ లెస్ అనేది డిఫరెన్స్ కి ఈక్వల్ అని చెప్పాను. ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అది ఏమైనా సరే అది డిఫరెన్స్ కి సమానం. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఎక్స్ అనేది కామన్, ఆ ఎక్స్ కామన్ తీస్తే 53 మైనస్ 35 ఈక్వల్ టు 17. ఓకే, ఇక్కడ ఎక్స్ బయటకు వచ్చిందంటే మళ్ళీ ఎక్స్ లోపల పంపిస్తే ఇది 53x ఇది 35x అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తాం. 13 మైనస్ 5 8, 4 మైనస్ 3 1. ఎక్స్ ఇంటూ 18 ఈక్వల్ టు 17. మనకి ఎక్స్ కావాలా, ఫ్రాక్షన్ ఏంటి అని అడిగాడు. లెట్ ఫ్రాక్షన్ వచ్చేసి మనం ఏమనుకుంటున్నాం ఎక్స్ అనుకుంటున్నాం, ఫ్రాక్షన్ బి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు 18 అటువైపు పోతే 17/18 is the answer. Option C. Question number 41. A student was asked to find 4/9 of a fraction, but by mistake he divides that fraction by 4/9 and his answer comes out 13/20 more than the correct answer. Find the correct answer. So 4/9 తో మల్టిప్లై చేయమంటే అతను డివైడ్ చేశాడు. 4/9 of the fraction means 4/9 into x, that is 4x/9. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ గా చేయాల్సింది ఇది. బట్ మిస్టేక్ అండి, he did that fraction divided by 4/9 చేశాడు. అప్పుడు ఏమవుతుంది x into 9/4 అంటే 9x/4 వచ్చింది. ఈ ఆన్సర్ కన్నా 13/20 ఎక్కువ అన్నాడు. అంటే అప్పుడు 9x/4 మైనస్ 4x/9 ఈక్వల్ టు 13/20. ఇంతవరకు మన క్వశ్చన్ లో ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అంటే 4x/9 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 4x/9 వాల్యూ రావాలంటే ముందు మనకి x వాల్యూ రావాలి. సో చూద్దాం, ఇక్కడ ఎల్సిఎం ఏమైతుంది 36 అవుతుంది. 4 9 కో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి ప్రోడక్టే హెచ్సిఎఫ్. క్రాస్ మల్టిప్లికేషన్ 9 9s 81x minus 4 4s 16x. It is equal to 13/20. So 81 minus 60, that is 65x by 36 equal to 13/20. దీని నుంచి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. x equal to 13/20 into 36/65. 13 1s 13 5s 4 5s 4 9s. ఆన్సర్ వచ్చేసి 9/25. కానీ మన కరెక్ట్ ఆన్సర్ ఏమి 4x/9, that is 4/9 into 9/25. సో 9 9 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది 4/25 is the answer. 4/25 అనే ఆప్షన్ మనకి లేదు ఇక్కడ. బట్ కరెక్ట్ ఆన్సర్ అయితే 4/25. (42) 3/4 of 80 is how much less than 2/5 of 95? అంటే 3/4 of 80 అనేది 2/5 of 95 కన్నా ఎంత తక్కువ అన్నాడు. ఎంత తక్కువ లేదా ఎక్కువ అన్నప్పుడు మనం డిఫరెన్స్ చేయాలని చెప్పాము. సో ఇప్పుడు 2/5 of 95 3/4 of 80కి వాల్యూ ఏమవుతుంది 4 1s 4 20 60 అవుతుంది. అలాగే 2/5 of 95 5 19s 2 19s 38. యాక్చువల్ గా ఇదే ఎక్కువ ఉంది, కానీ మన క్వశ్చన్ లో ఏమన్నాడు ఇది దీనికన్నా ఎంత తక్కువ అన్నాడు. అంటే క్వశ్చన్ లో కొంచెం రాంగ్ ఉంది, బట్ ఈ డిఫరెన్సే మనం ఆన్సర్ అన్నమాట. సో డిఫరెన్స్ ఏమొస్తుంది 60 minus 38, that is 22 is the answer. ఇది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. నెక్స్ట్ 43.
1/3 of 63 is how much less than 2/5 of 80? 1/3 of 63. That is equal to 3 2s, 3 1s, 21. 2/5 of 80. 5 1s, 5 16s, that is 32. సో ఎంత తక్కువ అన్నాడు. సో లెస్ ఆర్ మోర్ అన్నప్పుడు మనం ఏంటి డిఫరెన్సే కదా, లెస్ అన్న మోర్ అన్న డిఫరెన్స్. సో 32 minus 21, that is 11 is the answer, option D. Next 44. 1/3 of 1/4 of a number equal to 12. అయితే what is the value of n అన్నాడు. మనం n ఈక్వల్ టు రాయాలి. n ఈక్వల్ టు ఇవన్నీ అటువైపు పోతే 12 ఇంటూ 1/3 వరకు పోతే 3/1, అలాగే 1/4 4/1. సో 1 no need to write. So 12, 3 4s are 12, 12s, 144 is the answer. That is option B. Next 45. 3/4 of a number is 7 more than the 1/6 of the number. Then the number is, okay, ఏం చెప్తున్నాడు, 3/4 of the number is 7 more than 1/6 of the number. అంటే మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్ అనుకున్నాం కదా. 3/4 of x అనేది 1/6 of x కన్నా 7 ఎక్కువ ఉంది. అయితే మనల్ని x వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఫ్రాక్షన్ కి మనం ఎల్సిఎం తీసుకుంటే 4 కి 6 కి ఈ రెండింటితో డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ 12. సో టు గెట్ 12 we should multiply into 3 here into 2. So 3 3s are 9x minus 2x equal to 7. So 9x minus 2x అంటే 7x by 12 equal to 7. ఇప్పుడు x equal to 7 into 12 by 7. 7 7 cancel. Answer is 12. Option A. (46) by how much 4/7/9 exceed 4/7/8. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఈ క్వశ్చన్ లో చిన్న వేరియేషన్ ఉంది. ఇక్కడ ఈ గీత కొంచెం పెద్దది, ఇక్కడ ఈ బై కూడా కొంచెం పెద్దగా ఉంది. అంటే దీన్ని బట్టి ఇది 4/7/9, ఇదేమో 4/7/8. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, 4/7/9 అంటే ఇట్ ఈస్ 4 into 9/7. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, 4/7 into 1/8. 8/1 అవుతుంది, అది 1/8 అయిపోతుంది. అంటే ఈ వాల్యూ ఏమో 36/7, ఈ వాల్యూ 1/14. ఎక్కువ లేదా తక్కువ అన్నప్పుడు మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 కి 14 కి ఎల్సిఎం 14. To get 14 we should multiply here into 2. 36 to 72 minus 1, that is 71/14. 14 5s are 70, remainder 1/14. So 5 1/14 is the answer. (47) question number. In a class, 3/5 of the students are girls and rest are boys. If 2/9 of the girls and 1/4 of the boys are absent, what part of the total number of students are present? చూడండి, ఇక్కడ 3/5 of the students are girls అంటే 3/5 అంటే 5 units లో 3 units girls. 3/5 of the girls. అప్పుడు బాయ్స్ ఏమవుతారు, రిమైనింగ్ 2/5 బాయ్స్ అవుతారు. ఇందులో మళ్ళీ ఏమంటున్నాడు, 2/9 of the girls, 1/4 of the boys absent. So 2/9 of the girls and 1/4 of the boys absent.
అయితే ప్రజెంట్ పార్ట్ ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, గర్ల్స్ 3/5 కదా, 3/5లో 2/9 అబ్సెంట్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటారు, 9లో 2 మెంబర్స్ అబ్సెంట్ అంటే రిమైనింగ్ 7/9 ప్రజెంట్. అలాగే బాయ్స్ 2/5 ఉన్నారు, అందులో 1/4 అంటే 4 పార్ట్స్ వేస్తే 1 పార్ట్ అబ్సెంట్ అంటే రిమైనింగ్ 3 పార్ట్స్ ప్రజెంట్. 3/4 బై టోటల్ presenting part. So 5 9s are వీళ్ళు మనకి presenting. So 3 1s 3 3s 2 1s 2 2s. మనకి ఏం మిగిలింది ఇక్కడ 7/15 plus 3/10. So 15 కి 10 కి LCM ఏమైతుంది 30. So to get 13 into 2 into 2 into 3 into 3. 7 2s are 14 plus 9. That is 23/30 part are present. That is option C. So 48. A number whose 1/5 part increased by 4 is equal to 1/4 part of diminished by 10. Find the number. 1/5 part of the number ki 4 పెంచితే it is equal to 1/4 part diminished by 10. అంటే 1/4 part అంటే x అనేది నెంబర్ అనుకుంటే x/4 కి 10 తగ్గిస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అన్నాడు. అయితే ఫైండ్ ద నెంబర్. సో x వాల్యూని కనుక్కోమన్నాడు. ఈ ఈక్వేషన్ రాసుకోవడమే ఇంపార్టెంట్. 1/5 ఆఫ్ ద నెంబర్ increased by 4, it is equal to 1/4 of the number diminished means decreased. సో ఇక్కడ మనం x వాల్యూ అంటే x/4 ఇటువైపు తెచ్చుకుంటున్నాను, లేదా x/5 అటువైపు పంపిస్తాం. x/4 మైనస్ x/5 is equal to ఈ 10 ఇటువైపు వస్తే 4 plus 10 14 అవుతుంది. LCM 20. 5x minus 4x, it is equal to 14. X equal to 14 into 20. That is 280 is the answer. 280 అంటే ఆప్షన్ D. 49. How many 1/6 all together make 41 2/3? So 1/6 లో నెంబర్ ఆఫ్ 1/6 ఎన్ని అయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 41 2/3 అన్నాడు. ఇక్కడ n వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో n ఇంటూ 1/6, ఈ 1/6 అటువైపు పంపిస్తే మనకి n వాల్యూ వస్తుంది. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ లెక్క కన్వర్ట్ చేద్దాం. 3 1s are 3, 3 4s are 12, 123 plus 2 125/3. 1/6 వరకు వెళ్ళిపోతే 6/1, 3 1s 3 2s 125 2s 250. అంటే 41 2/3ని 250 పార్ట్స్ చేయొచ్చు 1/6 1/6 అని. నెక్స్ట్ 58 question. Umesh left 1/3 of his property to his wife and 3/5 of the remainder to his daughter. He gave the rest to his son, who received 6,400 rupees. How much was his original property worth? So వాళ్ళ ఉమేష్ అని ఆయన వైఫ్కి ఎంత ఇచ్చాడంట, 1/3 ఇచ్చాడు. 3/5 of the remainder to his daughter. రిమైండర్ ఎంత ఉంటుంది, రిమైండర్ వచ్చేసి 2/3 ఉంటుంది. ఇందులో డాటర్కి ఎంత ఇచ్చాడు, రిమైండర్ లో 2/3 లో 3/5 ఇచ్చాడు. అంటే ఒరిజినల్ గా 2/5 పార్ట్ ఇచ్చాడు. 1/3 భార్యకి, 2/5 డాటర్కి ఇచ్చాడు. రెస్ట్ గేవ్ టు సన్. రిమైనింగ్
అంటే సన్కి ఎంత ఇచ్చాడు అంటే ఫ్రాక్షన్ లో టోటల్ ఎప్పుడు కూడా 1 కనుక్కుంటాం. 1 లోంచి 1/3 2/5 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఎల్సిఎం ఏమైతుంది 15 అవుతుంది. అప్పుడు 15 టు గెట్ 15 into 5 into 5 into 3 into 3. సో -5 -6 దట్ ఈస్ 15 - 11 అంటే 4/15 పార్ట్ సన్కి ఇచ్చాడు. ఈ 4/15 పార్ట్ వాల్యూ మనకి ఇచ్చాడు ఎంతంట 6400 రూపీస్. అయితే అతని ప్రాపర్టీ ఒరిజినల్ ప్రాపర్టీ వర్త్ ఎంత? ఈ 415 ఎక్కడ దేంట్లోది? ఇది ఒరిజినల్ ప్రాపర్టీలోదే. 415 వాల్యూ 415 ఆఫ్ ఒరిజినల్ ప్రాపర్టీ వాల్యూ ఈక్వల్ టు 6400. అప్పుడు మనకి ఒరిజినల్ ప్రాపర్టీ వాల్యూ కావాలంటే ఈ 4/15 అటువైపు పంపించాలి. దట్ ఈస్ 6400 into 15/4 4/1600. 00 15 6 90 15 ఒక 9 24. So answer is 24,000 rupees. That is option C is the answer. Option C is the answer.